హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోషల్ టెక్ తెలుగు ఛానల్. మనకైతే అంగన్వాడీకి వేకెన్సీ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో 15,247 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాంట్లో వర్కర్ మరియు హెల్పర్ టీచర్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో నోటిఫికేషన్ అయితే త్వరలోనే రానున్నది. నాకు తెలిసి అయితే ముఖ్యంగా మన ఎంపీటీసీ ఎలక్షన్స్ ముందుకైతే వచ్చే సూచనలు ఉన్నాయి. అండ్ ఏదైనా ఎలక్షన్ మూమెంట్ ఉన్నప్పుడే వచ్చే సూచనలు ఉన్నాయి. సో అలానే ప్రీవియస్గా ఇంతకుముందు అయితే మనకి ఇంటర్వ్యూస్ ద్వారా తీసుకునేది. ఇప్పుడైతే ఎగ్జామ్ అయితే నిర్వహించే అవకాశం అయితే చాలా వరకు ఉండింది. సో అర్హతలు వచ్చేసి ఇంతకుముందు అయితే 10వ తరగతి అర్హత ఉండేది. సో ఇంటర్కి మార్చారు. అలా హెల్పర్కి ఇంతకుముందు అయితే 8th క్లాస్ అయితే ఎలిజిబిలిటీగా ఉండింది. సో ఇప్పుడైతే 10వ తరగతి అయితే పెట్టే యోచనలో ఉన్నారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 40 ఇయర్స్ వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. సో అలానే గవర్నమెంట్ అయితే ఈ ఇయర్ తొలి ముద్ద అనే పథకం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకైతే అల్పాహారం అందించే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో దీనిపై పౌష్టికాహారంపై దృష్టి అయితే పెట్టడం జరుగుతుంది. సో అలానే అజీజ్ ప్రేమ్జీ యూనివర్సిటీతోని గవర్నమెంట్ అయితే ఒప్పందం చేసుకుంది. దానిలో భాగంగా 6 నెలలు అయితే ప్రీ స్కూలింగ్ ట్రైనింగ్, అంటే ఇప్పుడు అంగన్వాడీల్ని మినీ స్కూల్స్గా మార్చే యోచనలో గవర్నమెంట్ ఉంది. కాబట్టి దానిలో భాగంగా అంగన్వాడీ టీచర్లకైతే ట్రైనింగ్ సౌకర్యం అయితే అజీజ్ ప్రేమ్ యూనివర్సిటీ అయితే కల్పించడం జరుగుతుంది. అండ్ బోధనలో కూడా నాణ్యత పెంచే విధంగా అయితే ఈ ట్రైనింగ్ ఉండబోతుంది. సో అలానే అంగన్వాడీ టీచర్లకైతే డిజిటల్, అలానే పిల్లలకి లెర్నింగ్ మెటీరియల్ కూడా అందించడం జరిగింది. ఆడియో అండ్ వీడియోలు అండ్ అదర్ లెర్నింగ్ మెటీరియల్, అలానే యాక్టివిటీస్ ద్వారా ఆధారిత బోధన జరిగింది. 57 రకాల లెర్నింగ్ మెటీరియల్ సామాగ్రి అయితే చేకూర్చడం జరుగుతుంది. అలానే పిల్లల అభివృద్ధిపై అయితే దృష్టి అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు అయితే శాలరీ పెంపు గురించి ధర్నాలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి గవర్నమెంట్ అయితే సానుకూలంగా స్పందించి వాళ్ళ శాలరీ పెంపుకైతే ఆలోచనలు అయితే చేస్తున్నట్టు సమాచారం. సో అలానే ఇప్పుడు మనం చెప్పొచ్చేదంటే అర్హతలు అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉండడం జరిగింది. సో మీ అర్హతలు ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళైతే అంగన్వాడీ టీచర్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎగ్జామ్ పెట్టే యోచనలో గవర్నమెంట్ ఉంది కాబట్టి నోటిఫికేషన్ అయితే అతి త్వరలో రావడం జరుగుతుంది. కాబట్టి మీరైతే ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వడం బెస్ట్. కాంపిటీషన్ కూడా హెవీగా ఉన్నట్టు తెలుస్తున్నది. సో మీరైతే ఈ చిన్నపిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు సంబంధించిన స్కీమ్స్పై అయితే ఇప్పుడైతే మీరు వాటి గురించి అవగాహన తెచ్చుకోవడం అయితే ఎంతో అవసరం. ఎందుకంటే ఎగ్జామ్లో అయితే వీటి గురించి ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది.